చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. మరి బయట పోయి మీరు వ్యవహారం చేయాలంటే ఆటో వాళ్ళతోటో, క్యాబ్ వాళ్ళతోటో, రిక్షా వాళ్ళతోటో, లేకుంటే బయట మార్కెట్లను మాట్లాడితే ఏం మాట్లాడతారు? నీ భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష నీకు రాకుంటే ఎట్లయితుంది? అందుకే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్లో మన పర్ఫెక్షన్ కావాలి. మీరు ఎవరైనా రాజకీయ నాయకులు కావాలన్నా మీరు మంచిగా మాట్లాడాలంటే మీకు అనర్గళంగా మంచి తెలుగు వచ్చి ఉండాలి, అంతేనా? టీవీలలో డిబేట్ చేయాలంటే నీకు ఇంగ్లీష్ రావాలి, హిందీ రావాలి, తెలుగు కూడా రావాలి. ఇవన్నీ మీకు లాంగ్వేజెస్ అన్ని రకాలుగా రావాలంటే మీరు న్యూస్ పేపర్స్ చదవండి. తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా చదవండి. అమ్మ లైబ్రరీ ఉందా మనకి? న్యూస్ పేపర్స్ వస్తాయా? మరి ఎందుకు వాళ్ళు చదువుతలేరు? వాళ్ళకు ఒక లైబ్రరీ పీరియడ్ పెట్టి ఖచ్చితంగా చదివిపియండి. ఇప్పుడు మీరు శ్రద్ధ వహిస్తేనే వాళ్ళు ఎదుగుతారు, మీరు మోటివేట్ చేస్తేనే వాళ్ళకు ఆశలు వస్తాయి, మైండ్ ఉంటుంది చేయాలని. మాకు మా టీచర్లు మోటివేట్ చేసింది కాబట్టి మేము అనుకున్న దాంట్లో సక్సెస్ అయినాం. అట్టనే మీరు ఈ పిల్లలకు మోటివేట్ చేయాలి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్న టీచర్లకు కానీ